ప్రకాశం జిల్లా కంభం మండలం దర్గా గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్త 24 ఏళ్ల బ్రహ్మయ్యను ప్రత్యర్థులు దారుణంగా పొడిచి పెట్రోల్ పోసి తగలపెట్టారు. ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించిన వైసీపీ నాయకులు మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి కందూరి నాగార్జునరెడ్డి, స్టేట్ యూత్ వింగ్ సెక్రటరీ నెమిలిదిన్ని చెన్నారెడ్డి, ఇతర నాయకులు బ్రహ్మయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ ఘటన తీరును వైసీపీ నాయకులు డీఎస్పీ నాగరాజును అడిగి తెలుసుకున్నారు. చాలా చాలా బాధాకరమైన విషయం. అతి క్రూరత్వంతో, అరాచకంతో ఈరోజు గాలి బ్రహ్మయ్య అనే వ్యక్తిని హత్య చేయడం, దానితో పాటు యాసిడ్తో పాటు కాల్చడం, ఇది నిజంగా ప్రతి ఒక్కరూ సమాజంలో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇంత ఉన్మాదంగా ఒక వ్యక్తి మీద కక్షితపూరితమైన చర్య తీసుకోవడం ఇది తగదు. ఇది ప్రతి ఒక్కరూ ఖండించవలసిన విషయం. పార్టీలకు అతీతంగా దీన్ని అక్కడ శవం కనపడింది. ఆ శవం పార్షియల్ బౌండ్ అంటే దాన్ని తగలబెట్టడానికి కూడా ప్రయత్నం జరిగింది. సో ఆ సమాచారం తీసుకున్న తర్వాత మేము ఇంతవరకు విచారించిన దాంట్లో శ్రీకాంత్ అని వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి, ఆ అబ్బాయితోటి యాక్చువల్గా ఆ అబ్బాయికి ఏదైనా ఫోన్ చేస్తే ఆ స్పాట్కు పలానా దగ్గర నేను ఉన్నానని ఎవరైతే చనిపోయారో ఆ అబ్బాయి చెప్పడం, ఆ శ్రీకాంత్ అనే అబ్బాయి రావడం అక్కడికి. తర్వాత వీళ్ళిద్దరు కలిసి రవి అని ఒక వ్యక్తి అక్కడ కూర్చున్నారు, ఏదో జాబ్ వచ్చిందని ఏదో పార్టీ చేసుకుంటున్నాడు అని. ఆ క్రమంలో మళ్ళా కూడా తర్వాత ఆల్రెడీ అతను మందు దాగి ఉన్నాడు రవి అని. తర్వాత ఇతను మళ్ళీ తీసుకొచ్చి 2 బాటిల్స్ తీసుకొచ్చి వచ్చినట్టు ఈ లోపు శ్రీకాంత్ 10 ఆ ప్రాంతాల్లో వాడి ఇంట్లో నుంచి ఫోన్ ఇస్తే వెళ్ళిపోయిందని విచారించాం. అది కూడా కరెక్టే. తర్వాత రవి ఈ చనిపోయిన అబ్బాయి ఇద్దరు కూడా తాగారు. కానీ